ఈ తప్పు జరగకూడదు. జాగ్రత్తగా ఉండు. మనకున్న బలమే మనకుండే ఫోకస్. మన శత్రువులు మన ఫోకస్ ఎప్పుడు తప్పుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక తప్పు జరిగింది. ఇదివరకు ఇలాంటి తప్పు మన కంపెనీలో జరిగిందే లేదు రవి. కొంచెం కేర్ఫుల్గా ఉండు. జానుకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. రవి సార్, ఏంటి నిజం చెప్పలేకపోయారా? అయితే లోపల ఇబ్బందిగా ఉంటుంది. లోపల రగులుతుందా ఎలాగైనా నిజం చెప్పాలి అని? కానీ చెప్తే ఏమవుతుందని మీకే తెలుసు. అందుకనే కదా ఆలోచిస్తున్నారు. అయినా మీరు చాలా ధైర్యవంతులు కదా, దేనికి భయపడరు కదా. నిజాలు మాత్రమే మాట్లాడతారు. చెప్పుండొచ్చు కదా. మీరిప్పుడే సిచ్యుయేషన్లో ఉన్నారో అదే సిచ్యుయేషన్లో నేను ఉన్నాను. జాన్సమ్మ కోపం నిప్పు లాంటిది. అది వచ్చిన ఆవిడతో పాటు పక్కన వాళ్ళని కూడా కొంచెం కొంచెంగా కాల్ చేస్తుందనే భయంతోనే నేను చెప్పకుండా ఉన్నాను. ఇప్పటికీ మా నాన్న తప్పు చేయలేదని ఆధారాలు దొరికితే నెక్స్ట్ సెకండే జాన్సమ్మ ముందుకొచ్చి నిజం చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ప్లీజ్ రవి సార్, దయచేసి అర్థం చేసుకోండి. మనం చెప్పబోయే నిజం జాన్సమ్మని బాధపెడుతుంది. బావా, నన్ను క్షమించు బావా. రేయ్ శేషు, నువ్వేం తప్పు చేశావనరా? నువ్వెందుకు క్షమాపణ చెప్తున్నావు? లేదు బావా, ఏం జరిగిందని అంతా తెలిసి, ఎవరి మీద తప్పుందని తెలిసి అక్కడ ఆఫీస్లో కామ్గా ఉండిపోయాను కదా. శేషు, నా మీద ప్రేమ గౌరవం ఉంటే దయచేసి విషయాన్ని ఇంకెవరికి, అంటే ఝాన్సీ అమ్మ కూడా చెప్పకూడదు. నాకు ప్రమాణం చెయ్యి. నేను మాట్లాడదామని అనుకున్నాను బావా, కానీ ఆవిడ తీసుకున్న మాట వల్ల నేను ఎదిరించి మాట్లాడలేకపోయాను. నీ మీద తప్పు రాకూడదని అంత పెద్ద నింద ఆవిడ మీద వేసుకుని వెళ్ళిపోయారు. మీరే ఆలోచించండి బావా. బుజ్జి పిన్నికి ఝాన్సీ అమ్మతో కలిసి ఉండడానికి ఉండే ఒకే ఒక అవకాశం ఆ ఆఫీస్ వర్క్ మాత్రమే. ఆ వర్క్ను కూడా నీకోసం వదిలేసుకున్న ఆవిడ జయరాం మామ యాక్సిడెంట్కి కారణం అవుతారా చెప్పు? ఆవిడ చేసిన త్యాగం ఇంకెవరూ చేయరు బావా. ఝాన్సీ అమ్మ అంత కోపడ్డం నేను చూసిందే లేదు. అది కూడా ఆవిడ నీకోసం అడ్డుకున్నారు. కానీ నువ్వు ఆవిడ్ని మాత్రం ఏదో హత్య చేసిన నిందితురాలిగా చూస్తున్నావు. చూడండి బావా, మనుషుల్లో ఎవరు తప్పుడు మనుషులు, ఎవరు మంచివారని కొంచెం అయినా అర్థం చేసుకోండి బావా. కనీసం ఇక ముందైనా దానికోసం ట్రై చేయండి. నాకు తెలిసిందే చెప్పాను. బుజ్జి పిన్ను, ఆవిడ భర్తో మన కుటుంబానికి చిన్న ఇబ్బంది కూడా చెయ్యాలనుకోని ఉండరు. అది మీకు తొందరలోనే తెలుస్తుంది. కానీ తెలిసొచ్చేసరికి మనం పిలిస్తే పలికేలాగైనా ఉండాలిగా. ఇలాగే కష్టపెడుతూ పోతే వాళ్ళు పూర్తిగా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు బావా. ప్లీజ్, ఇంకా మీదైనా తెలుసుకొని నడుచుకోండి. తప్పు చేస్తే కష్టపడొచ్చు బావా. తప్పు చెయ్యని వాళ్ళని తెలిసి కష్టపెట్టకూడదు. అదెవరికీ మంచిది కాదు. I say get lost!
ఇందు బంగారం పుష్ప పుష్ప మా ఇందు బంగారం ఎలా ఉంది? కూర్చుందామా? ఆ, ఇదిగో తీసుకో. బొమ్మ బాగుందా? ఐస్ క్రీమ్ తింటావా? మ్మ్. 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 ఇదిగో నువ్వు తిను. ఆ, బాగుందా? మ్మ్. అవును, అమ్మ ఎక్కడికి వెళ్ళారు? బయట 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 బయటికి వెళ్ళారా? సరే, ఇదిగో నువ్వు తిను. బాబు ఏం బాబు నిల్చున్నారు? కూర్చోండి. బంగారి రాలేదా? లేదు, నేను మాత్రమే వచ్చాను. సరే బాబు, మీరు కూర్చోండి. నేను చేపలు తీసుకొచ్చాను. 6 గంటలు పులుసు చేసేస్తాను. బియ్యం నానబెట్టుంచా, వండేస్తాను, తిద్దురు గాని. ఇదిగో చూడండి, నేనేమి అత్త అని విందుకు రాలేదు. బాబు, నేను నచ్చకపోతే మాత్రం మీకు అత్తన కాకుండా పోతానా? లేదు, మన మధ్య ఉన్న రక్తబంధం లేకుండా పోతుందా? నా సొంత అన్న కొడుకు. ఈ చేతులతో నేను ఎత్తుకొని పెంచాను. నన్ను దూరం పెట్టగలుగుతున్నావా చెప్పు? నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా? సరే బాబు, నువ్వే చెప్పు. వాళ్ళు అనుకుంటున్నట్టు మా ఆయన చెడ్డవారై ఉంటే అన్నయ్యకైనా యాక్సిడెంట్కి ఆయనే కారణం అనుకుందాం. నేను ఆయనతో కలిసి ఉంటానా? అంత క్రూరమైందానా నేను? ఆ రోజే చంపేసి అన్నయ్యకి చెల్లిగా నేను జైలుకి వెళ్ళి ఉండేదాన్ని కదా. నువ్వు అనుకుంటున్నట్టు ఆయన అలాంటి వారు కాదు. ఆయనతో 25 ఏళ్లు ప్రయాణం చేశాను. ఆయన మా అన్న కోసం ప్రాణాలు ఇస్తారే తప్ప వేరే విధంగా ఆలోచించరు. ఆయన మన కుటుంబం గురించి మాట్లాడుకోని రోజులే తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఆ కుటుంబంతో సంబంధం తెగిపోయిందే అని ఎన్ని రోజులు బాధపడ్డారో తెలుసా? మా అమ్మకి, మా అన్నయ్యకి మా ఆయనంటే చాలా ఇష్టం ఉండేది. అందరికీ ఆయనంటే నమ్మకం. మేం పెళ్లి చేసుకోవడం వల్ల కాదు బాబు ఈ సమస్య. దాన్ని మించి ఇలాంటి ఒక నింద వచ్చి పడింది కాబట్టే మేం మళ్ళీ కలవలేకపోతున్నాం. ఆయన మీద తప్పు లేదు అని నేను ఇప్పుడు నిరూపించలేకపోవచ్చు, కానీ ఒకరోజు ఖచ్చితంగా నిరూపిస్తాను. ఇదిగో చూడండి, నేను దాని గురించి అంత మాట్లాడడానికి రాలేదు. మీరెందుకని నా కోసం అలాంటి పని చేశారు? నేను చేసిన తప్పుకి మీరెందుకని నింద వేసుకొని వర్క్ వదిలేసి వచ్చేశారు? జాను దగ్గర ఎందుకు తిట్లు తిన్నారు? బాబు, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించటం నాకేం కొత్త కాదు.